సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. భారీ బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఆయనకు చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ గుర్తించి అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120, రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7, 7A, 8, 13, 1B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఇక సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని, రిమాండ్ విధిస్తే భద్రతా దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్గా పనిచేశారని, ఆయన అరెస్టు పైన స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ సెగ వైసీపీ కీలక నేతలకు తగిలింది. మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను న్యాయస్థానంలో దాఖలు చేశారు సిట్ అధికారులు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు. ముడుపులు కొల్లగొట్టేందుకు అనుగుణంగా మద్యం పాలసీ తీసుకువచ్చారని ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా కీలక నేతలు వేసిన ప్లాన్, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు వంటి విషయాలను ఛార్జ్షీట్లో ప్రస్తావించింది సిట్. అయితే జగన్ పేరైతే ప్రస్తావించింది కానీ అభియోగ పత్రంలో ఎక్కడా కూడా నిందితుడిగా ఆయన్ని చేర్చలేదు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం ప్రశ్నించిన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి రాత్రి అరెస్టు చేశారు. రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ తయారీలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఈ కేసుపైన విచారణపై 305 పేజీలతో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో కొత్తగా మరో 8 మందిని నిందితులుగా సిట్ అధికారులు చేర్చారు. కొత్తగా నిందితులుగా చేర్చిన వారిలో అనిరుద్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమారెడ్డి, అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్లు ఉన్నారు. దీంతో లిక్కర్ స్కామ్ కేసు మొత్తం నిందితుల సంఖ్య 48కి చేరింది. అలాగే ఈ ఛార్జ్షీట్లో 16 మంది పాత్రపైన అభియోగాలు మోపబడ్డాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.